ఈవిడ మా తాతమ్మ అనమాట, తాత వాళ్ళ అమ్మ జేజమ్మ. ఇది నా చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే ఫోటో అనమాట. అమ్మమ్మ తాతయ్య నన్ను ఎత్తుకుని, నెక్స్ట్ అమ్మ నన్ను ఎత్తుకుని ఒక పిక్ ఇదనమాట. ఇవన్నీ నేను ఫోటో ఆల్బమ్లో ఈ 14 ఇయర్స్ అప్పుడు నా 10th అయిపోయింది, నా మ్యారేజ్ అయిపోయింది అదే ఇయర్. ఈ నా స్వీట్ మెమరీ 6th క్లాస్ టైంలో మమ్మల్ని తిరుపతి టూర్ తీసుకువెళ్ళారు, అప్పుడుది అది. నెక్స్ట్ వీళ్ళు మా మామయ్య వాళ్ళు అనమాట, ఈయన మా నాన్నగారు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, తమ్ముడు, నేను అందరం ఉన్నాము మొత్తం గ్యాదరింగ్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఇది మా మ్యారేజ్ ఫొటోస్ అయితే మా తమ్ముడిని ఇవైతే షేర్ చేసుకుంటున్నాను 2. నెక్స్ట్ ఇది కూడా మా ట్రిప్పే అనమాట 6thలో. మా నాయనమ్మ, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళు. మా తమ్ముడు చిన్నప్పుడు ఫోటో. అమ్మ అయితే ఏదో శారీ చూసుకుంటూ అటు ఇటు ఉంది. ఇంకా నేనైతే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. ఒకసారి స్కూల్ వైపు వెళ్దాం. ఇది మా ఊరు సెంటర్ అండి, అన్నీ కూడా దొరుకుతాయి మా ఊరు. నేను చాలా షార్ట్ పీరియడ్ పెరిగాను మా ఊళ్ళో, ఎందుకంటే 5th క్లాస్ వరకు కూడా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో 6th క్లాస్ డైరెక్ట్ హై స్కూల్ వచ్చే టైంకి నేను ఇక్కడ హై స్కూల్ అనమాట. ఇది హై స్కూల్ లోపలికి వెళ్ళే దారి, ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ లోపలికి వెళ్తే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ ఉన్న 3-4 ఇయర్స్ కూడా. ఆ తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న బడ్డీలా ఉండేది, నెక్స్ట్ పెద్దవాళ్ళందరూ కూర్చోడానికి ఒక హార్చ్లా ఉండేది, అక్కడ మా తాతయ్య గారు కూర్చునేవాళ్ళు. డైలీ నేను వెళ్ళే టైంకి అయితే నేను చిన్నప్పుడు ఒక పావలా బిళ్ళలు ఉండేవి, పావలా అంటే 25 పైసా అనమాట. అవి డైలీ నాకు ఒకటి ఇచ్చేవాళ్ళు. తమ్ముడు అయితే నాతో పాటు అక్కడి వరకు వచ్చేవాడు. తాతయ్య నాకు డబ్బులు ఇస్తాడో లేదో చూసేవాడు. డబ్బులు ఇస్తే నాతో పాటు వచ్చి చాక్లెట్స్ కొనిచ్చుకుని వెళ్ళేవాడు. లేదు అంటే కనుక నా వాడి ఫ్రెండ్స్తో వాడు వెళ్ళిపోయేవాడు అనమాట. తాతయ్య లేకపోయినా వెళ్ళిపోయేవాడు, నేను చాక్లెట్స్ కొనివ్వనని మా ఇద్దరికి తేడా వచ్చినా వెళ్ళిపోయేవాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. సో అవన్నీ కూడా నాకు ఈరోజు గుర్తొచ్చాయి అవన్నీ చూస్తుంటే. ఈ స్కూల్ అనేది, మా ఊరు స్కూల్ అనేది చాలా మంచి పేరుందండి. చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ స్కూల్స్తో కూడా కంపేర్ చేస్తే ఆ ఊరికైతే చాలా పేరుంది. ఆ ఊర్లో అందరూ కూడా మా ఇంటి పేరటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, మొత్తం ఆల్మోస్ట్ చాలామంది కూడా. సో ఆ స్కూలు బిల్డింగ్ అవన్నీ కట్టించిన దాత వాళ్ళు కూడా ఆయన వన్ ఆఫ్ ది మా తాతయ్య గారే అవుతారు. అయినంపుడి మా నాన్న వాళ్ళ ఇంటి పేరు. వెంకటేశ్వరరావు గారు అంటే మా తాతయ్య గారు వరుస అవుతారు అనమాట. సో ఆ స్కూల్ చూస్తే నాకు అన్నీ కూడా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి, మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. సో చాలా మారిపోయింది ఇన్ని ఇయర్స్లో. ఇటు సైడ్ అయితే అసలు అప్పుడు బిల్డింగ్లు ఉండేవి కదా, ఇటు బాత్రూమ్స్ వాష్రూమ్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ బిల్డింగ్స్లో వేసేసారు. ఇంకా అదంతా అయితే చూసుకుంటూ ఒక్కొక్క బిట్టు చూసుకుంటూ వెళ్ళాను. ఆ సైకిల్స్ అయితే సేమ్ ప్లేస్ అప్పుడు కూడా మేము ఇట్లానే పెట్టుకునే వాళ్ళం. కింద అంతానేమో 7th, 8th, 8th, 9th, 10th ఉండేవాళ్ళు కింద వచ్చేసేసి. పైన వచ్చేసేసి 6th, 7th ఉండేవాళ్ళు. పక్కన షెడ్స్ ఉండేవి అనమాట. ఆ షెడ్స్లో కూడా ఏ సెక్షను, బి సెక్షను అలానే ఉండేవి అనమాట. ఇప్పుడైతే ఆ షెడ్స్ అన్నీ కూడా తీసేసినట్టున్నారు. ఆ షెడ్స్ బదులు వేరే వేరే రూమ్స్ కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతున్నట్టుంది. ఆ 6th, 7th అయితే మేము ఆ చెట్ల కింద షెడ్లు ఉండేవి, అక్కడ చదువుకున్నాం అనమాట. ఇప్పుడైతే అది మారిపోయింది, అక్కడ జామాయి చెట్లు అవి ఉండేది, చాలా మారిపోయింది. నెక్స్ట్ నేనైతే 10th క్లాస్లో నాది ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్లోకి అయితే వెళ్ళాను పర్మిషన్తో. ఇది నా ప్లేస్ నాన్న, నేను చదువుకున్నప్పుడు. బాగా చదువుతున్నావా? చదువుకో. ఏ ఊరి నుంచి వస్తున్నావు? గూడవల్లి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ, ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా చదువుకోండి. ఓకే. అక్కడ విండో అయితే ఉంది కదా క్లాస్ రూమ్లో, ఆ విండోలో నుంచి బయటకు చూసేదాన్ని. అప్పట్లో అయితే పక్కనే శ్మశానం రోడ్డు అనమాట. తీసుకెళ్లే వాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు, మంటలు తగలబెట్టేవన్నీ కనిపిస్తూ ఉంటే జ్వరం తెచ్చుకునేదాన్ని చూసి. అమ్మేమో తిట్టేది, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా, శవాలు చూడటానికి వెళ్తున్నావా అని మొట్టుకాయలు వేసేది. మా నాన్నమ్మేమో పిల్లల్ని తిడతావా అని చెప్పి గొడవ పడుతూ ఉండేది. అవన్నీ కూడా నాకు గుర్తొచ్చినాయి. సాయంత్రానికి జ్వరం తెచ్చుకునేదాన్ని అవి చూసి. చాలా చాలా గారంగా పెంచుకున్నారు, చాలా మంచిగా, చాలా చక్కగా. సో అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావు కదా ఎవరికి కూడా స్కూల్ డేస్ అనేవి. సో అయితే అవన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోయాను. మా టీచర్స్ కూడా అందరూ ఊళ్ళో వాళ్ళే అనమాట. ఇంగ్లీష్ సార్ వచ్చేసి పెరుమలరావు గారు అని ఉండేవాళ్ళు. మ్యాథ్స్కి వచ్చేసి కమలాదేవి గారు. సో